కూడదని డప్పు ఆప్ చేసేసి భజన ఆప్ చేసాం, వెళ్ళిపోయి కిందకి దిగాం. ఆ కొండ మించి చంద్రావతి అభిషేకం చేసిన చోట నీళ్లు ఇప్పటికీ మల్లెల ధారల కిందే పడుతుంది. అసలు ప్రకృతి సోయగం. చక్రవర్తి గారని శ్రీశైలానికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చేశారు. ఆయన స్వయంగా చూశారు. చెట్టు పైకి లేచి ఎగిరి వెళ్ళిపోతుంది. అక్కడ దివ్య వృక్షాలతో ఉంటుంది శ్రీశైల క్షేత్రం. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు. అన్ని ఓషధులతో ఉంటుంది. అక్కడ నీరు ఉంటుంది. అసలు పరమాద్భుతము. శివలింగం మీద ధార కింద పడిపోతుంటాయి. ఏమీ ఉండవు. అక్కడే అంకోల వృక్షం. నేను ఎక్కడ చూడాల, అక్కడే చూసా అంకోలం చెట్టు. కింద పడిన గింజల్ని మళ్ళీ చెట్టు లాక్కుంటుంది కాండం. అసలు ఏమి ఓషధులు. అక్కడికి వెళ్ళి ఒక గంట ఉంటే చాలు, రక్తంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. కాబట్టి ఇప్పటికీ ఉన్నాయి ఎటువంటి తీర్థాలు, ఇప్పటికీ ఉన్నాయి క్షేత్రాలు. దర్శించగలిగితే తెలుస్తుంది. అంతేకాని ఎక్కడో కూర్చున్నవన్నీ ఎక్కడున్నాయంటే ఎవడు చెప్పగలడు. కాబట్టి ధూమోర్ణ మహిషాక్షి ధూమఘటిక, ఆ యమధర్మరాజు గారి భార్య ధూపం వేస్తే సప్తపాతాళ నాగేంద్ర చంద్రముఖులు, సప్తపాతాళ లోకాలలో ఉండేటటువంటి నాగేంద్రములు పైకొచ్చి తమ మణుల చేత దీపాలన్నీ కాంతివంతంగా ఉండేట్టు చేస్తాయి. ఆ తెల్లవారుజామున ఉత్సవ సమయంలో లోపలికి వెళ్ళినటువంటి మహాభక్తులైన వాళ్ళకి ఇవి అనుభవంలోకి వస్తాయని. అక్కడ సోమమకుటిని గారాబు జ్యోటి అయిన దక్షవాటిక ప్రతి మహోత్సవమునందు, ప్రతి ఉత్సవంలో దక్షారామంలో అంత గొప్పగా జరుగుతుంది. ఆ దక్షారామంలో సప్తగోదావరిలో శ్లోకం చెప్పి స్నానం చేసిన వాడికి సమస్త పాపములు దహించుకుపోతున్నాయి. మన పెరటిలో ఉంది దక్షారామ. ఎంత దూరం, ఎంత జాగ్రత్తగా చూస్తాడంటే అట్ట పరమేశ్వరుడు. దక్షారామం భీమనాథ దర్శనానికి వెళ్ళాడా అని చూడట, దక్షారామం వెళ్ళాడా అని చూస్తాట. ఎవరైనా దక్షారామంలో బంధువులుండి శరీరం విడిచిపెడితే పరామర్శకి వెళ్ళినా సరే దక్షారామం వచ్చాడని ఐశ్వర్యం ఇస్తాడు. అంత గొప్పది దక్షవాటిక. అది దక్షుడు యజ్ఞం చేసినటువంటి స్థలం. అక్కడే అగ్నిహోత్రం భయపడి జింక రూపంలో పారిపోయింది శివుడి ధాటికి. ఆయన మహాభోగి. అక్కడ ఆయనంత భోగం అనుభవించేవాడు ఎవరు ఉండడు. నేను ఎంతకని చెప్పగలను, భీమఖండం చెప్తే చెప్పాలి. కాబట్టి ఒక చోట అంత భోగి, ఒక చోట అంత యోగి. రెండూ ఆయనకే చెల్లి. అంత దూరంలో ఉండేవాడు లేడు, ఎక్కడో కైలాసంలో ఉంటాడంటాం. ఆయన ఎక్కడుంటాడు? కైలాసమే అంతటా ఉంటుంది. కైలాసం అంటే కేళీ విలాసముల యొక్క సమాహారము. కేళీ అంటే తాండవలాస్యాలు. ఇప్పుడు నేను చూడండి, రెండు కలిసి అంటే ఇలా అన్నాను. తాండవం ఆంగికం, శరీరం కదిపితే తాండవం. ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నా ముఖంలో భావం మారుతుంది, లాస్యం. చెప్తూ చెప్తూ నేనే మీ వంక చూశాననుకోండి, మీ ముఖాల్లో ఉద్విగ్నత కనపడుతుంది, అది లాస్యం. ఏదో నవ్వు వచ్చే విషయం అంటే అందరూ నవ్వుతారు. కోపం వస్తే ఊగిపోతూ ఉంటాడు, అది లాస్యం. శరీరం కదలడం తాండవం. ఎక్కడ చూడండి తాండవలాస్యాలు లేని వాళ్ళు ఉంటారా? శరీరం కదులుతూ ఉంటుంది, ముఖంలో భావం వస్తుంది. లాస్య ప్రియ లయకరి, లాస్యం అమ్మవారు, శరీరం కదలడం తాండవం. అంతా కైలాసం పార్వతీ పరమేశ్వరులే. ఈ సభ అంతా పార్వతీ పరమేశ్వరులే, నా యందు పార్వతీ పరమేశ్వరులే. మీరు నన్ను మాట అడగచ్చు, మరి జలపాతం కింద పడితే అందులో తాండవలాస్యాలు ఏంటని. కింద పడుతోంది కాబట్టి కదలిక తాండవం, దాని భావం ఏముంది, లాస్యం ఏముంది అని అడగచ్చు. అది చూసినప్పుడు మీలో కలిగిన సంతోషం దాని లాస్యం. అదే ఆనంద భైరవి ఆనంద భైరవ అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఆవిష్కరిస్తారు. కాబట్టి అసలు ఇప్పుడు కైలాసం కానిదేది నాకు చెప్పండి? అంతా కైలాసమే. ఆయనంత దగ్గరగా ఉన్నవాడెవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ హృదయ కుహరంలోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉన్నాడు సాంబ సదాశివుడు. మహాస్వామి పల్లకీలో కూర్చుని అంతర్ముఖత్వంలో సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. మహానుభావుడు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమశివలింగం దగ్గరికి వెళ్ళి చంద్రమౌళీశ్వరికి ఆరాధన చేస్తుండేవారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః. మారేడుదళం వేసేవారు, ఓం ఊర్ధ్వలింగాయ నమః. అలాగే ఉండిపోయేవారు. అంతే, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే ఆయనే శివుడు అయిపోయేవారు. ఆనందంలో అలా ఉండిపోయేవారు. మిగిలిన పూజ పీఠపరివారం చేసేసి చంకల కింద చేతులు పెట్టి పైకెత్తి తీసుకెళ్ళి ఆయన ఉండవలసినటువంటి గురునివాసులో దింపేసేవారు. అంతే. ఇక 10-15 రోజులు అలాగే ఉండేవారు ఆయన. ఒకప్పుడు ఆంతరంగిక పరివారంలో ఒక వ్యక్తి బయట నించునున్నాడు, బయట కూర్చునున్నాడు ఒక్కడే పడుకుని. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ లోపల మృదంగాల ధ్వనులు, సంగీత వాద్య ధ్వనులు,
పాటలు వినపడ్డాయి. పీఠాధిపతులు లోపల ఉన్నారు. ఇన్ని సంగీత పరికరాలు, ఇంతమంది విద్వాంసులు ఎలా వెళ్ళారు? తెల్లబోయి అతను నియమాన్ని కూడా విడిచిపెట్టి గబగబా దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీసి కొద్దిగా ఇలా లోపలికి ఓరగా ఇలా తొంగి చూశాడు. చూసేటప్పటికీ నటరాజస్వామి ఎలా ఉంటారో అలా నర్తన చేస్తూ ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామి. తెల్లబోయాడంతే ఆ వ్యక్తి స్తంభీభూతుడైపోయాడు చూసి. లోపల అంత బ్రహ్మాండంగా కైలాసంలో కొలువు తీరినట్టు కొలివి ఉన్నారు. బయటికి వచ్చి అతనికి నిద్రపట్టలేదు, భయపడిపోయాడు. మరునాడు చంద్రశేఖర భారతీ స్వామి పిలిచి, రాత్రి నువ్వేమైనా చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. అక్కడతో మర్చిపో అన్నాడు. మహాత్ములైనటువంటి వాళ్ళు సమాధి స్థితిలో ఆ క్షణంలో పరమేశ్వరుణ్ణి అనుభవించారు. ఎక్కడున్నాడు ఆయన? వాళ్ళు అనే ఉన్నాడు. ఒక చంద్రశేఖర భారతీ స్వామి నడిచి వెళ్ళిన మహాదేవుడు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి నడిచి వెళ్ళిన మహాదేవుడు, ఒక భారతీ తీర్థ మహాస్వామి నడిచి వెడుతున్న మహాదేవుడు. పుట్టుకతోనే సంటి పిల్లాడిగా ఉండగా ఇలా ఎత్తుకుని శివాలయంలోకి తీసుకెడుతుంటే పెదవులు కదుపుతూ శివ 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 అన్నారు ఆయన. అపర శివావతారం. ఇంకొక శివుడు. ఎక్కడున్నాడు శివుడు? ఎవరికి తెలుసు? కాలంలో వృద్ధాప్యాన్ని ఎలా నిర్ణయిస్తాం? అందరికన్నా ముందు పుట్టినవాడెవడో వాడు వృద్ధుడు. ఈ సభలో అందరికన్నా ముందు పుట్టినవాడెవడో ఆయనే సభలో వృద్ధుడు కదూ. శంకరుడు ఎప్పుడు పుట్టాడు? అందుకే పార్వతీ కళ్యాణంలో ఆయనే బ్రహ్మచారి రూపంలో వచ్చి చెప్తాడు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన గాని కూడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు, ఆకారమునాతుడు బలిమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియుదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు, అతివా మాయచేతో కపట మంత్రములనో నిన్ను ఎట్లు ఎరిగించుకున్నాడో, కానీ శివుడు నిజమైనవాడు కాడు కాడు అంటాడు. నీకు తగినవాడు కాడు కాడు అంటాడు. బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయనే అంటాడు, తలలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. ఆయనంత ఐశ్వర్యవంతుడు లోకంలో లేడు. ఆయన విభూతే సమస్త ఐశ్వర్యం, ఏవైనా సృష్టించగలడు. అటువంటి వాడు పరమనిరాడంబరంగా ఉంటాడు. అదే స్వామి ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అంత వృద్ధుడు. అదే స్వామి అంతకన్నా యువకుడు లోకంలో లేడు. ఎందుకని? చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయనే దక్షిణామూర్తిగా వస్తే వటవృక్షం కింద కూర్చుంటే యువకుడు, ఆయనే పరమశివుడిగా ఉంటే ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఉంటాడు, కైలాసంలో ఉంటాడు. ఎవరికి దర్శనం అవుతుంది? అదే నమక్కపర్దినీచా పెద్ద జటాజూటంతో ఉంటాడు. అదే స్వామి బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా జ్ఞానప్రబోధానికి వస్తే త్యక్వా మౌనం వటవిటిపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శంకరాచార్యుల వారిగా భూమండలాన్నంతటినీ పాదాలతో పర్యటించారు, అందరికీ అందుబాటులోకి వచ్చారు. ఒకప్పుడు కైలాసంలో కూర్చుంటే సనకసనందనాథులకి లభించాడు. ఆయనే శంకరాచార్యుల వారిగా వస్తే ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మనం వెళ్ళిన గంగ అయితే పరమశివుడు, గంగ మన దగ్గరికి వస్తే శంకరాచార్యుల వారు. గుళ్ళో ఉన్న మూలమూర్తి అయితే పరమశివుడు, ఉత్సవమూర్తిగా వస్తే శంకరాచార్యుల వారు. ఎంతటి సులభుడు, మహానుభావుడు. ఆయనని అర్థం చేసుకోవడం ఎవరికి తరం? పైకి చూడ్డానికి పరమ అమంగళంగా ఉంటాడు, ఆయనంత మంగళమూర్తి లేడు. పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా ననుముగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. మెడలో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఏమి ఓ బంగారు గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేరా? ఇన్ని గుళ్ళు కట్టిన అన్నరా సత్యనారాయణ గారు ఓ బంగారం గొలుసే చేయించరా శివుడికి? ఎందుకు ఆయన పుర్రెలమాల మెడలో వేసుకోవడం? అంటే మనం వేసుకోలేము, ఆయనే వేసుకోగలడు. ఎందుకు వేసుకోగలడో తెలుసా? అది మామూలు పుర్రెలమాల కాదు. బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమః శివాయ అని స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి వేదం ఇచ్చి సృష్టి చేయరా అన్నాడు. ఆ బ్రహ్మగారు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతే ఆయన శరీరం, పాపం మొదటి పుట్టి ఇంత సృష్టి చేసిన వాడు ఈయన పుర్రె కూడా పడిపోవడం ఏమిటి? అందుకని ఆ పుర్రె తీసి తలపకి గుచ్చి మెళ్ళలో వేసుకున్నాడు గౌరవం ఇద్దామని. అది పెద్ద పుర్రెలమాల అయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు, కాలాతీతుడు.
అది చెప్పడానికి పుర్రెలమాలి. ఇప్పుడు అంతకన్నా మంగళకరుడు ఎవడున్నాడు లోకంలో? కాలాన్ని దాటించాలంటే, కాలాతీతుడు కావాలంటే ఆయన కాళ్ళే పట్టుకోవాలి. పుట్టుకకి మన్మధుడి సంకేతం, చావుకి యముడి సంకేతం. మన్మధుణ్ణి కాల్చినవాడు, యముణ్ణి చంపినవాడు పరమశివుడు. అంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే పుట్టవు గిట్టవు. పుట్టుక గిట్టుక లేనటువంటి పరమశివునిగా మారిపోయి ఆయనలో ఐక్యం అవ్వాలంటే పరమశివుని కాళ్ళు పట్టుకోమని. పునుకల పేరు కంఠమన భూరి భుజంగమ భూషణంబుగా. ఏం చేతకాక పాములు వేసుకుంటాడా? ఆయన తాండవం చేస్తుంటే ఆదిశేషుడు చూడ్డానికి వచ్చాడు. మిగిలిన వాళ్ళు మృదంగం వాయిస్తారు, వీణ వాయిస్తారు, ఇంకోటి చేస్తారు. పాము ఏం చేస్తుంది? అలా చూస్తున్నాడు 1000 పడగలతోటి. చూస్తూ చూస్తూ శంకరా, ఇంతమంది ఇంత చేస్తున్నారు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేబలం వ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీర సప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవంతకం మకాంతకం గజాంధకాంతకంతకం తమంతకంతకం భజే. చూస్తూ ఎక్కడి నుంచి ఉంటాను, నాకు కూడా నీకు ఆభరణం కావాలన్నది శంకరా, నీ పాదాన్ని చుట్టుకుంటానన్నాడు ఆభరణంగా. సరే రా అన్నాడు. ఎగిరి ఆయన పాదములకు అందే ఇయ్యాడు ఆదిశేషుడు. వాసుకి నీ మెడలో హారంగా పడతానన్నాడు, ఒప్పుకున్నాడు. చేతకాక బురద పాములు వేసుకున్నవాడు కాదు. పాము అంటే మృత్యువుకి సంకేతం. లోకమంతా మృత్యువుకి భయపడుతుంది, ఆయన మృత్యుంజయుడు. అందుకని పాములు ఆభరణములుగా వేసుకుంటాడు. పైకి చూడ్డానికి అమంగళకరంగా ఉంటాడు, ఆయనంత మంగళమూర్తి లోకంలో లేడు. అసలు నిజంగా శంకరుడు వస్తే ఆయన అందం ముందు ఎవరి అందం సరిపోదు. అందుకే అందం అంటే శ్రీ మహావిష్ణువు అంటాం. అంత అందగాడైన విష్ణువు కూడా శివుణ్ణి మోహించారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చే గిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. అందగాళ్ళకి అందగాడు, కోటి సూర్య ప్రతీకా సంసర్వావయవసుందరం విచిత్రవసనం చాధనానాభూషణభూషితం గంగా చ యమునా చైవ విధత్తు స్మనుచామరే సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం అంటుంది శివమహాపురాణం. సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకు ఒకరు గొడుగు పట్టుకుని ఒకరు చామరం వేస్తారు. గంగా యమున ఆయన ఉత్తరీయాన్ని పట్టుకుంటాయి. కోటి సూర్యులు వస్తుంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాడు. అటువంటి అందగాడు నడిచి వెడుతూ ఉంటే మహర్షుల భార్యలు మోహించారు ఆయన్ని. అంతటి అందగాడు ఊర్ధ్వతాండవమూర్తి. ఆయనకున్నన్ని మూర్తులు లోకంలో ఎవరికున్నాయి? పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి స్వామి అంత తేలికగా వశుడవుతాడు. ఎంత తేలికగా! ఒకనాడు అర్జునుడు వెళ్ళి తపస్సు చేశాడు పాశుపతాస్త్రం కోసం. పాశుపతాస్త్రం ఇస్తే సరిపోదు, పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి ఇవ్వాలి. దానికి తన శరీరంతో ఆయన శరీరం కలపాలి. అందుకని ఏమీ తెలియని వాళ్ళ ఓ కిరాతుడి వేషంలో వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబులన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ రోదో బహాదర్పంబుల మల్ల సంగరము సెయ్యింజొచ్చిరి రుద్రార్జనుల్. కోదండం ఎత్తి కొట్టబోయాడు అర్జునుడు. అంతర్ధానం అయిపోయింది గాంధీవం. కోపం వచ్చింది. ఇద్దరు మల్ల యుద్ధం చేస్తున్నారు. ఆ మల్ల యుద్ధంలో శివుడి శరీరానికి తన శరీరం తగులుతోంది. ఇద్దరు చేశారు. ఆఖరికి అర్జునుడు పడిపోయాడు. పరమశివుడు నిజమూర్తిగా ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ఒక్కసారి లేచాడు అర్జునుడు. లేచి ఆ శంకరుడి యొక్క స్వరూపాన్ని చూశాడు. చూసి ఎంత పరవశించిపోయాడు. పరవశించిపోయి ఏకంగా మహానుభావ, నీలా అనుగ్రహించగలిగినటువంటి వాడు లోకంలో ఎక్కడుంటాడు? జయ జయ మహాదేవ శంభో అంటూ ఆయనని పెద్ద దండకంతో స్తోత్రం చేశాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచునాన ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవ
పరివర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్క తోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహోండ వైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పార పంకేరు హద్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భర్గభట్టారక భర్గవాగచ్చకుచ్ఛాదినాముని స్తోత్ర దత్తావధానాలలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సత్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని స్తోత్రం చేశారు. అటువంటి పరమశివ వైభవాన్ని ఎవడు చెప్పగలడు? చెప్పగలిగిన వాడెవరు ఉండడు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. అందుకంటాడు పుష్పదంతుడు, నమో నీధిష్టాయ ప్రియదవదభిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటాడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో స్ఫటికలింగం ప్రతిష్ఠ అయినటువంటి ఇంత గొప్ప క్షేత్రంలో ప్రదోష వేళలో కూర్చుని ఆ పరమశివుడి వైభవం గురించి 3 అంకె సత్యం 4 మాటలు చెప్పుకునేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ఆలయ నిర్వాహక మండలి వారికి, మీకందరికీ అన్ని విషయాలు తెలుసున్నా పాపం ఎక్కడి నుంచో వచ్చాడు, మనం వినకపోతే బాగుండదని కూర్చుని విన్నటువంటి మీ ఔదార్యానికి భక్తికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మళ్ళీ ఈశ్వర శాసనమైన నాడు తిరిగి మనం కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.